సో వెల్కమ్ టు ఐఏసీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా రైల్వే వాళ్ళు ఏఎల్పి రూపంలో ఒక మంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 5,696 వేకెన్సీస్తో ఆ నోటిఫికేషన్స్ తగ్గట్టుగానే విద్యార్థులందరూ కూడా అప్లై చేయడం జరిగింది. సో మీ ప్రిపరేషన్ ఐఏసీతో 100% ఎఫర్ట్గా చేయడం జరుగుతోంది. అదేవిధంగా రైల్వేకి సంబంధించింది ఎప్పుడు కూడా ఏఎల్పి టెక్నీషియన్స్ కల్పించేవారు. ఈసారి టెక్నీషియన్స్ సెపరేట్గా వస్తామని చెప్పి క్యాలెండర్లో క్లియర్గా రైల్వే బోర్డు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దాని ప్రకారమే ఈ టెక్నీషియన్స్ అనే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఆల్రెడీ 2-3 అప్డేట్స్ రావడం జరిగింది. ప్రతి అప్డేట్కి తగ్గట్టుగా ఐఏసీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి అప్డేట్కి తగ్గట్టుగా వీడియో చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి తెలుగు విద్యార్థికి పాస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఇప్పుడు రైల్వే టెక్నీషియన్స్ సంబంధించి మరొక అప్డేట్ అనేది రావటం జరిగింది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో. అది నెక్స్ట్ ఏ డేట్స్లో ఎగ్జామ్ ఇవ్వబోతున్నారు, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో సర్క్యులేట్ అవుతున్నట్టుంది. సో దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తా. సో మొట్టమొదటిగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మనకి క్లియర్గా ఇచ్చింది ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 3 అండ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో అని ఇచ్చారు. సో మేజర్గా టెక్నీషియన్స్కి వచ్చేసరికి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగానే ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. మేజర్గా టెక్నీషియన్స్కి వచ్చేసరికి వాళ్ళకు ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే 10th క్లాస్ ITI, దాంతోపాటు ఎవరైతే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా చదువుకొని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా టెక్నీషియన్స్ పోస్ట్కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయడం జరిగిందమ్మా. సో దాంతోపాటు ఈరోజు ఇచ్చినటువంటి మనకు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ దాంట్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దాంట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఓపెనింగ్ ఆఫ్ డేటింగ్ ఆఫ్ అప్లికేషన్ 9/3/2024. సో March 9th ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి, అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చి April 8th వరకు పెడదామని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఇచ్చిన పోస్ట్ ప్రకారం అయితే టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్స్ గ్రేడ్ 3 అని ఇచ్చినారనమాట. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి అదేవిధంగా టెక్నీషియన్. సో చాలా మందికి డౌట్ ఏంటంటే మేము ఎలిజిబులే కానీ అసలు మేము చేయాల్సిన వర్క్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో టెక్నీషియన్స్కి వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో ఇచ్చింది టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందమ్మా. సో టెక్నీషియన్ గ్రేడ్ 1లో అసలు ఏం జరుగుతుంది అని అంటే నార్మల్గా మనం ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సిగ్నల్స్ చూస్తుంటాం, రెడ్ లైన్ గ్రీన్ లైట్ వేస్తున్నటువంటి సిగ్నల్స్ చూస్తుంటాం. ఆ సిగ్నల్ పక్కనే ఒక సిల్వర్ కలర్ బాక్సెస్ ఉంటాయి. ఆ సిల్వర్ బాక్సెస్లోనే మొత్తం కంట్రోలింగ్ అంతా ఉంటుంది. ఎవరైతే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3లో సెలెక్ట్ అవుతారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా, ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆ సిగ్నలింగ్ సిస్టమ్ని కానివ్వండి, ఆ సిగ్నల్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి సిగ్నల్ సిస్టమ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని చేయటము, అదేవిధంగా మనం ఎప్పుడైనా ట్రైన్ ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు ట్రాక్ మారుతూ ఉంటుంది, దాన్ని మనం పాయింట్స్ టేబుల్ అంటాం. ఆ పాయింట్స్ తగ్గట్టున్నటువంటి పొజిషన్ దగ్గర నుంచొని వాటిని చేంజ్ చేస్తుంది, అవి పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయో చూసుకోవటం. అదేవిధంగా మనకి ఇక్కడ గేట్స్ పడుతూ ఉంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆ గేట్స్ అని సరిగా వర్క్ చేస్తున్నాయా లేదా, ఈ టెక్నీషియన్స్ అన్న వాళ్ళు ఈ సిగ్నలింగ్ సిస్టమ్ మీద ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి మేజర్గా మనకి ఇది పే లెవెల్ 5లో ఉంటుందమ్మా. నెక్స్ట్ గ్రేడ్ 3 వచ్చేసరికి పే లెవెల్ 2లో ఉంటుంది. ఇందులో మెడికల్ స్టాండర్డ్ B1 అని ఇచ్చున్నారు. ఇక్కడ ఏజ్ వచ్చి 18 to 36 years. అదేవిధంగా మేజర్గా ఇందులో కోవిడ్కి సంబంధించిన తర్వాత ఒక 3 years వరకు యాడ్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ పోస్టులు వచ్చి 1100 పోస్టులు ఉన్నాయని చెప్పారు. సో నార్మల్గా ఈ గ్రేడ్ 3లో ఒకవేళ కానీ మీరు గ్రేడ్ 3లో సెలెక్ట్ అయితే గ్రేడ్ 3 నుంచి మీరు ఒక 2 years తర్వాత లేదంటే ఒక 4 years తర్వాత ఈ గ్రేడ్ 1 క్యాడర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రేడ్ 1కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే వాళ్ళు సీనియర్ టెక్నీషియన్, అదేవిధంగా పైన జూనియర్ ఇంజనీర్స్ క్యాడర్ వరకు ప్రమోషన్స్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వీళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటంటే కంప్లీట్గా టెక్నికల్ వర్క్ ఉంటుంది సిగ్నలింగ్ సిస్టమ్ మీద. సో వన్స్ వీళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మనం ఏవైతే లెవెల్స్ గురించి మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం ఆల్రెడీ పాత వీడియోస్లో పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి 1 year పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందమ్మా. టెలికమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ సిస్టమ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ సెంటర్స్లో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 4 months క్లాసెస్ ట్రైనింగ్, అదేవిధంగా రిమైనింగ్ 8 months అనేది ఫీల్డ్ వర్క్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి లొకేషన్ అనేది ఎల్కౌట్ చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. సో దానికి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే మనకు రావడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా టెక్నీషియన్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్
స్టార్ట్ చేయడం అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనం ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండడం, దానికి తగ్గట్టుగా లెవెల్స్ ఏమున్నాయి ఆ లెవెల్స్ అన్నిటికి తగ్గట్టుగా మనం ఎగ్జామ్స్ రాయటం, ఎక్స్ప్లెనేషన్స్ వింటూ ఉండడం, దానికి తగ్గట్టుగా మనం ఇప్పటి నుంచే రెడీ అవుతూ ఉంటే ఈ సంవత్సరం వస్తున్నటువంటి టెక్నీషియన్లో టెక్నీషియన్ సిగ్నల్ గ్రేడ్ 1 1100 పోస్టులు, గ్రేడ్ 3లో 7900 పోస్టులు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 9000 పోస్టులు రాబోతున్నాయని చెప్పి ఆ 9000 పోస్టులు తగ్గట్టుగానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇచ్చిన దాంట్లో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది 9th ఇవ్వబోతున్నారంట. అందులో క్లియర్గా కంప్లీట్గా ఆ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ప్రియర్ టు దట్ ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనేది ఇచ్చారుకున్నారు కాబట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రిపరేషన్ అనేది కూడా సీరియస్గా చేసుకుంటూ ఉండాలి. సో ఐఏసీతో పాటు ఐఏఎస్లో ప్రిపేర్ అవుతున్న ఆల్రెడీ రైల్వేకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా సీరియస్నెస్ ఏంటో తెలుసు. ప్రతి వారం కూడా వాళ్ళ ఎగ్జామ్స్ రాయటం కానీ వాటి ఎక్స్ప్లెనేషన్స్ వినడం కానీ, సో ఇలా ప్రతి మండే ఒక కొత్త బ్యాచ్ పెట్టి దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ని ఇప్పటి నుంచే ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా టెక్నీషియన్స్ అనే దానికి సంబంధించినటువంటి దాంట్లో ట్రేడ్ సిలబస్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ రిలవెంట్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్కి తగ్గట్టుగా సిలబస్ కూడా మన దగ్గర చెప్పడం జరుగుతుంది. ఆ ట్రేడ్ సిలబస్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయగలిగితే రిమైనింగ్ నాన్ టెక్నికల్ అంతా కూడా రిమైనింగ్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ అనేది రెగ్యులర్గా ఉండేది. కాబట్టి ఆ 75 క్వశ్చన్స్ మాత్రం మనం ఈజీగా స్కోర్ చేసుకుంటూ వెళ్ళగలం. ఆ ట్రేడ్ సిలబస్ కూడా స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడా మనకు ఒక వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ. మనం ఒకసారి ప్లేలిస్ట్లో చూస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా అందులో ప్లేస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని గుర్తుపెట్టుకోండమ్మా. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చి అప్లికేషన్ అనేది March 9th స్టార్ట్ అవబోతుంది. క్లోజింగ్ వచ్చి 8th అని ఇచ్చారంటే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది May or June ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి చూసుకున్న మన దగ్గర ఒక 3 to 4 months టైం ఉంది. ఖచ్చితంగా ఈ టైంని వినియోగించుకుందాం. 100% ఈ సంవత్సరం ఈ టెక్నీషియన్స్ పోస్ట్లో మనం కూడా సెలెక్ట్ అయ్యి మన లైఫ్ని మన ఫ్యామిలీని సెటిల్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా ఐఏసీ మీరు జాబ్ కొట్టేంత వరకు మీకు కావాల్సినటువంటి చివరి స్టేజ్ వరకు ఐఏసీ మీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.